హాయ్ బంగారమ్స్. వైజాగ్ మా అపార్ట్మెంట్లో వినాయక చవితికి స్కిట్ చేశామని పెట్టాను కదండి మొన్న వీడియో. మేము స్కిట్ చేశాం కదా, మాకు ప్రైజులు ఇచ్చారనమాట. ఆ మర్నాడు ఉదయం మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం ఏమో నిమజ్జనం అనమాట. చూడండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. స్కిట్ చేసింది కదా సుధారాణి, మ్యాగీ నూడిల్స్ అని తనేనండి ఈ అమ్మాయి. మా అందరికీ ఎంతో ఇష్టం ఆ అమ్మాయి అంటే. నో క్యాస్ట్ ఫీలింగ్స్, నో మనీ మ్యాటర్స్, అందరం ఒక ఫ్యామిలీలా ఉంటామండి. చూడండి, వినాయక చవితి భోజనాలకి అసలు అందరం ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే, మన ఇంట్లో పెళ్ళి జరిగితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తామో అలా అన్నమాట. ఆ 5 రోజులు ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుందండి. అసలు వంట చేయనక్కర్లేదు. మన భవానీ ఆంటీ వచ్చారు చూడండి, నాతో పాటు స్కిట్ చేశారు కదా. మా భవానీ ఆంటీ అంటే మా అందరికీ ఎంతో ఇష్టమండి. మాకు ఒక పెద్ద దిక్కు అనమాట. ఎన్ని రకాల వంటకాలు చూడండి అపార్ట్మెంట్లోనే వండించారు. మా అపార్ట్మెంట్లో 140 ఫ్లాట్లండి. అందరం కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాము. ప్రతి నెల కిట్టి పార్టీ చేసుకుంటాము. అంటే మనిషి ఒక ఐటమ్ వండుకొని పోట్లాక్లాగా అనమాట. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమంటే, పాటలు, ఫోటోలు, డ్యాన్సులు. నా లైఫ్లో నిజంగా ఇది ఒక ఫేజ్ అండి. అందరూ మంచి వాళ్ళు, ముఖ్యంగా అందరూ యంగ్స్టర్స్ అండి. నేనంటే పడి చచ్చిపోతారు. ఇప్పటికీ అందరూ ఫోన్లు చేస్తుంటారు. సొంత ఇల్లు వదిలేసి ఎక్కడికండి బాబు వెళ్ళిపోయారు, వచ్చేయండి, మీరు లేక ఇక్కడ ఏమీ బాగాలేదు అని. మా బుజ్జి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు. లక్ష్మి గారు మా సెక్రటరీ మిసెస్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు ఇచ్చారండి. అందుకని నాతో గిఫ్ట్ ఇప్పించారనమాట. ఇదేమో షెట్రికోట దగ్గర అండి. చూడండి ఎంత కన్నుల పండుగలా ఉందో. అందరూ ఒకసారి కూర్చొని తిన్నామండి. వసుదైక కుటుంబం అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదండి. ఇదేమో సెల్లార్లో రాట వేశామండి ఆ రోజు. నా బెస్ట్ ఫ్రెండ్స్ పద్మ గారు, విజయ్ గారు, లక్ష్మి గారు, వాణి, నాతో ఎంతో క్లోజ్గా ఉండే బెస్ట్ ఫ్రెండ్ రేవతి గారు. వినాయక చవితి రోజు ఇలా తయారయ్యామండి గ్రాండ్గా. అందరం కూడా అలాగే రెడీ అయ్యాము. ఆ 5 రోజులు ముస్తాబులు, సందడ్లు, ఫోటోలండి. ఫోను పగిలిపోయిందనుకోండి ఫోటోలతో. మాతో పాటు స్కిట్ చేసి ఇప్పుడు వస్తున్న అమ్మాయి ఎల్లో సారీలో ఉంది, శశికళ, గెజెట్ ఆఫీసర్. ఇదిగోండి ఈ అమ్మాయిను. నేనంటే ఎంత ఇష్టం అంటే, వచ్చేస్తుంటే పట్టుకొని ఎంత ఏడ్చిందో తలుచుకుంటే ఇప్పటికీ బాధేస్తుంది నాకు. మాకు మధురవాడలో ఇంకొక ఇల్లు కూడా ఉందండి. అక్కడ వాళ్ళు పిలిచారనమాట ఆ రోజు. అందుకని అంకుల్ గారు నేను అక్కడికి వెళ్ళాము. అక్కడ వినాయకుడు అండి, ఇంకొక అపార్ట్మెంట్లో వినాయకుడు. అక్కడ కూడా సేమ్ ఇలాగేనండి, పూజలు పునస్కారాలు అన్నీ. కానీ ప్రతిరోజు వెళ్ళడం అవ్వదు కదా, అందుకని ఏదో ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళేదాన్ని. నాతో పాటు స్కిట్ చేసిన సుధారాణి, ప్రత్యూష అండి. పంతులు గారు పూజ చేయిస్తుంటే నేను వెళ్ళేసరికి ఈ పిల్లలు చూడండి నా కాళ్ళకి దండం పెడుతున్నారు. మంచి పిల్లలండి. తలుచుకుంటే ఒక్కోసారి వాళ్ళని వదిలేసి వచ్చేసినందుకు బాధేస్తుంది. వాళ్ళు కూడా ఇలాంటి ఫంక్షన్లప్పుడు నన్ను మిస్ అవుతూ వెంటనే నాకు ఫోన్లు చేసేస్తారు. మీరు లేరు, అసలు సందడి లేదండి, ఏం బాగాలేదు, వచ్చేయండి అని. ఏం చేస్తాం మరి, తప్పదు కదండి పిల్లల కోసం. అంకుల్ గారు వస్తున్నారు చూడండి, అదిగోండి అంకుల్ గారు. ఆయనకు కూడా ఇలాంటి వాతావరణం, పండగలు, ఫ్రెండ్స్, బంధువులు అంటే చాలా ఇష్టం అండి. తను కూడా బాగా మిస్ అవుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా లాస్ట్ బ్యాచ్ అండి. అంటే అంతవరకు మేనేజ్ చేసి వడ్డించి చెమట్లు కక్కుతూ ఉన్నారు చూడండి. అందులో లాస్ట్లో చిన్నవాడు కూడా ఉంటాడండి. వాడు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాడండి. షటిల్ ఆడడం, క్రికెట్ ఆడడం, అందరూ పిల్లలు, ముఖ్యంగా కరోనా టైంలో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేసేవారు. అదిగోండి చిన్నవాడు. ఉదయం టిఫిన్స్ కూడా అక్కడేనండి, వంటకి హెల్ప్ చేస్తున్నాము. నచ్చిందా మరి నా వీడియో? నచ్చితే లైక్ చేయండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్.